నమస్తే, నా పేరు శివరాం ప్రసాద్. ముందుగా లక్ష్యం టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు నగరంలో జరిగిన వార్తా విశేషాలను చూద్దాం. ఇటీవల తురకపాలెంలో అనారోగ్యంతో ఓ మహిళ మృతి చెందిన నేపథ్యంలో కలెక్టర్ అన్సారియా ఈరోజు గ్రామాన్ని సందర్శించారు. ప్రత్యేక వైద్య సేవలను ఏర్పాటు చేయించారు. ఇప్పుడు అక్కడ పరిస్థితి ఒక మెడికల్ క్యాంప్ ఒకటి ఆర్గనైజ్ చేసి ఉన్నాము. సబ్ సెంటర్ ఉంది, అక్కడే 2 బెడ్స్ కూడా పెట్టి అదేవిధంగా ఇంకా అదర్ డాక్టర్స్ని కూడా అక్కడ ఇప్పుడు డిప్లాయ్ చేసి ఉన్నాము. ఒక 10 పారామెడికల్ టీమ్స్ని కూడా అరేంజ్ చేసి ఉన్నాము. అక్కడికి ఉన్న ప్రజలతో ఒక మీటింగ్ పెట్టి గ్రామ సభ లాగా కూడా పెట్టి వారి నుంచి కూడా కొన్ని సూచనలు తీసుకున్నాము. సో దాని మేరకు ఇప్పుడు ముందుకు వెళ్తున్నాము. ఇప్పుడు అక్కడ సిచ్యువేషన్స్ ఫీవర్ సర్వే చేస్తున్నారు. అదేవిధంగా ఆ విలేజ్లో ఉన్న నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ సర్వే చేసి దాంట్లో ఒక 106 మెంబర్స్ హైపర్ టెన్షన్ ఉన్నవారుగా గుర్తించడం జరిగింది. అదేవిధంగా ఒక 69 మంది అక్కడ డయాబెటిక్స్ ఉన్నవారుగా గుర్తించడం జరిగింది. 2 కూడా కలిపి ఒక 100 మెంబర్స్ ఉన్నారు. వారికి ముందుగా ప్రయారిటీ ఇచ్చి వారిని కంటిన్యూస్గా ఫాలోఅప్ చేసుకోవడం. సో ఫీవర్స్ ఉన్నవారు ఎవరైనా ఉంటే వారిని వెంటనే మనకున్న అక్కడ సబ్ సెంటర్కి తీసుకువచ్చి ఇమీడియట్గా వారికి ట్రీట్ చేసి ఎవరికైనా కావాలి ఇంకా రెఫరల్ కావాలంటే వారికి జీజీహెచ్కి పంపడానికి ఇప్పుడు ప్లాన్ చేసి ఉన్నాము. దాంతోపాటు అక్కడ ఉన్న అక్కడ ఉన్న విలేజెస్ వారి కోఆపరేషన్ కూడా తీసుకుంటున్నాము. బికాస్ అక్కడ ఈ టైంలో గుర్తించేది ఏంటంటే కొంతమంది ప్రజలు అక్కడ ఫీవర్ ఉన్నప్పటికీ చెప్పకుండా ఉన్నారు. నేను అలా ఇప్పుడు స్టేబుల్గా ఉన్నారు. సో దాంట్లో ఏమీ ప్రాబ్లం లేదు. సో అక్కడ ఉన్న ప్రజలు అది చెప్పారు. కొంతమంది వారే స్వయంగా వారు చెప్పట్లేదు, కొద్దిగా భయపడుతున్నారని. దానికోసమే అక్కడ ఉన్న విలేజర్స్ని ఐడెంటిఫై చేసి హౌస్ హోల్డ్స్ వారిగా కొద్దిగా మ్యాపింగ్ చేసి వారి ఇన్ఫర్మేషన్స్ మన మెడికల్ టీమ్కి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్స్కి ఇవ్వమని అడగడం జరిగింది. వారు కూడా కోఆపరేట్ చేస్తామని చెప్పారు. ఇంకొకటి విలేజెస్ అక్కడ ఎక్కువ మంది చెప్పినది ఏంటంటే ఇప్పుడు మీడియాలో కూడా వారు విలేజ్ గురించి ఇంత ఇదిగా సెన్సేషనల్ న్యూస్ చేస్తున్నారు. దానివల్లనే విలేజ్ కూడా మంచి చెడ్డ పేరు వస్తుందన్నది వారు ఎక్కువ ఫీల్ అయ్యి అది నన్ను అడగడం జరిగింది. విలేజెస్ మేడం దీనికి కొద్దిగా మీరు చూడాలి అని చెప్పారు. సో దాని మేరకు అందరూ మీడియా వాళ్ళకి అందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే మీరు ఉన్నది రిపోర్ట్ చేయండి, ప్రాబ్లం లేదు. ఫ్యాక్ట్స్ ఒక్కసారి వెరిఫై చేసుకుని ఫ్యాక్ట్గా అది రిప్రజెంట్ చేయండి. పెద్దగా అది చేస్తే పీపుల్ అందరూ కూడా భయపడుతున్నారు. ఎస్పెషల్లీ అక్కడ ఉన్న తురకపాలెం విలేజ్ పీపుల్ భయపడుతున్నారు. సో మనము ఉన్న ఇష్యూస్ని సక్రమంగా సాల్వ్ చేయాలి. సో దాన్ని పెద్ద ఇష్యూగా కాకుండా మెడికల్ ప్రాబ్లం లాగా ట్రీట్ చేస్తే మనం మేనేజ్ చేయగలుగుతాము. సో ఇష్యూ ఏం ప్రపోజల్ పంపి ఉన్నామండి. ఈ వీక్లోనే వచ్చేస్తుంది. కులగణన చేసి తమాషా ప్రకారం బీసీలకు రిజర్వేషన్లు పెంచాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కేశన శంకర్రావు డిమాండ్ చేశారు. దయచేసి సైలెంట్గా ఉండాలని కోరుతాము. కానీ 50 కులాలు మాత్రం తీసుకుని చేశారు. దాని ఇంపాక్ట్ ఎట్లా ఉంది? ఆల్రెడీ ఉన్నటువంటి 93 కులాలు ఏమీ లేదు. కాబట్టి డేటా అంతా కావాలంటే క్యాస్ట్ సెన్సస్ కావాలి. క్యాస్ట్ సెన్సస్ ఇటు మన పేరు పక్కన చౌదరిని పెట్టుకుంటారు, రెడ్డిని పెట్టుకుంటారు, యాదవ్ పెట్టుకుంటారు. రేవంత్ రెడ్డి గారు జనగణనలో కులగణన పూర్తి చేయడమే కాకుండా
ఇవాళ జరగబోతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో జనాభా ప్రాతిపదిక పైన 42% సీట్లు వారికి కేటాయించడం జరిగింది. అంతేకాకుండా పక్కనే ఉన్న కర్ణాటక రాష్ట్రంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారు వారు కూడా కులగణన చేపట్టారు. రాబోయే రోజుల్లో ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు ఆయా కులాల్లో ఉన్న వెనుకబాటుతనం ఆధారంగా వారికి ఏం చేయాలనే దానిపైన సంప్రదించి వాటిని అమలు చేయడానికి వారు కూడా పూనుకుంటా ఉన్నారు. మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా అదే రకంగా ఇక్కడ కూడా కులగణన చేపట్టాలని, ఆ తర్వాత మాత్రమే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని చెప్పి కూడా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే మన రాష్ట్ర ప్రభుత్వము 3 మాసాల ముందుగానే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని పూనుకుంటా ఉంది. దానివల్ల పోయినసారి ఎన్నికల్లో కూడా దాదాపు 16,000 పోస్టులు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ కులాలు నష్టపోవడం జరిగింది. ఎందుకంటే 10% రిజర్వేషన్లు తగ్గించడం వల్ల వారు అప్పుడు నష్టపోయారు. మళ్ళీ ఇవాళ అది జరగకుండా కులగణన చేపట్టండి, జనాభా ప్రాతిపదికన మీరు సీట్లు నిర్ణయించండి. ఆ రకంగా వెనుకబడిన కులాల్లో ఉన్నటువంటి మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ ఏవైతే ఉన్నాయో వారికి కూడా సైంటిఫిక్గా లబ్ధి పొందే పద్ధతుల్లో స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ సౌకర్యం కల్పించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాం. మిత్రులకి ముందుగా హృదయపూర్వక నమస్కారాలు. మరి నిన్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మీద దాడి జరగటం అనేది న్యాయ వ్యవస్థనే మరి అవమానపరిచిన విధంగా మరి సంబంధించినటువంటి వ్యక్తి మరి చాలా దుర్మార్గంగా ప్రవర్తించడం జరిగింది. ఇది బీసీ సంక్షేమ సంఘం తరఫున పూర్తి స్థాయిలో ఖండిస్తూ మరి ఈరోజున సిపిఐ ఆధ్వర్యంలో ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి మరి వివిధ జిల్లాల్లో కూడా కుల గణాంకాలు చేయాలని చెప్పని జనగణనతో పాటు కుల గణాంకాలు కూడా చేయాలని వివిధ ప్రాంతాల్లో కూడా ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశాలని ఏర్పాటు చేయడం జరిగింది. వారికి సిపిఐ పార్టీ తరఫున ముందుగా మరి ముందుకొచ్చేందుకు వారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు పంచాయతీ ఎన్నికలు అతి త్వరలోనే రాబోతాయని చెప్పని ఇటీవల ఎన్నికల కమిషన్ కూడా ప్రకటన చేశారు. అయితే ఎన్నికలు 3 మాసాల ముందే జరపాలనే ఆలోచనతో వారు ఉన్నప్పుడు దాని తర్వాత 6 మాసాలు వెనకైనా 6 మాసాల ముందని కూడా పంచాయతీ ఎన్నికలు జరుపుకునే విధంగా మరి ప్రభుత్వంలో ఉన్నటువంటి వెసులుబాటు. కానీ ఇక్కడ మరి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయిలో దీని మీద దృష్టి సాధించి మేము చంద్రబాబు నాయుడు గారు కూడా కలుస్తాం, 2 రోజుల్లో కలిసి వారికి కూడా ఒక రిప్రజెంటేషన్ ఇస్తాం. అయ్యా మీరు మరి తప్పనిసరిగా రేపు జరిగే స్థానిక సంస్థల ఎన్నికలకి మరి జనగణనతో పాటు కులగణాంకాలు కూడా చేసి జనాభా దామాషా ప్రకారంగా ఏబిసిడి వర్గీకరణ చేస్తేనే అతి తక్కువ జనాభా కలిగినటువంటి కులాలకు కూడా అవకాశాలు కలుగుతాయి. కాబట్టి దాన్ని మీరు తప్పనిసరిగా రేపు జరగబోయేటువంటి పంచాయతీ ఎన్నికల్లో జనగణనతో పాటు కులగణాంకాలు కూడా చేసి ఏబిసిడి వర్గీకరణ చేయాలని చెప్పింది మా ప్రధానమైనటువంటి డిమాండ్. ఇప్పుడు ఈ ముఖ్యమైన విషయం ఏంటి? క్యాస్ట్ సెన్సస్ యొక్క ఆవశ్యకత ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క క్యాస్ట్ సెన్సస్ అంటే ఏంటి అనేది దాని యొక్క ఆవశ్యకత ఏంటనేది ప్రజలకు తెలియాలి, ప్రభుత్వానికి తెలియాలి. ఇక్కడ ఏంటంటే దాని ఆవశ్యకత తెలియకుండా చాలా మాట్లాడుకుంటున్నాం. దాని ఆవశ్యకత చాలా మంది అంటే క్యాస్ట్ సెన్సస్ అంటే ఎవరికైనా ఎంత ఉందో తెలుస్తుంది, ఎవరికైనా డిమాండ్ చేయాలో తెలుస్తుంది, ఇట్లాంటివి ఆలోచనలు ఉంటాయి. అదొకటి కాదు, కేవలం వాళ్ళ శాతం తెలుసుకోవటం కాదు, వాళ్ళ సామాజిక స్థితిగతులు ఎట్లా ఉన్నాయనేది తెలుస్తుంది. ముఖ్యంగా ఏంటంటే ఇవాళ ఎవరు సమాజంలో ఎవరు శాతం ఎంత ఉంది, దాని ప్రకారం విద్యారంగంలో వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఉద్యోగ రంగంలో వాళ్ళు ఎంతమంది ఉన్నారు. ఇవాళ చాలా మంది వాళ్ళు ప్రశ్నిస్తున్నారు, రిజర్వేషన్ ఇంకా ఎంతకాలం. డెఫినెట్గా ఈ ప్రశ్న ఎప్పుడు ఉద్భవిస్తూనే ఉంటుంది. కాబట్టి ఎంతకాలం ఇవ్వాలి, దానికి సెన్సస్ కావాలి. కాబట్టి మేము అడుగుతున్న సెన్సస్ తీయండి. సెన్సస్ తీసి ఎవరైతే ఈ 50-60 ఏళ్లలో బీసీలో అభివృద్ధి చెంది ఓసీతో పోటీ పడుతున్నారో వాళ్ళు రిజర్వేషన్ తీసేయండి ఎవరైనా. అట్లానే ఈ 50-60 సంవత్సరాల్లో అనేక మార్పులు వచ్చినాయి. ఆ మార్పుల వల్ల ఏమైందంటే ఎంబీసీలు మరింత వెనకబడిపోతున్నారు. అందులో కొత్త కులాలు వచ్చినాయి. ఒకప్పుడు 93 కులాలు ఉన్నాయి, ఎవరు రెడీ చేశారు 143. ఎస్సీ వర్గీకరణ ద్వారా దళితుల ఐక్యతను దెబ్బతీసిన తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు
కేంద్రంపై ఉక్కుపాదం మోపుతామని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు డాక్టర్ ఆర్ఎస్ రత్నాకర్ హెచ్చరించారు. సొసైటీలో అప్ అండ్ డౌన్స్ బట్టే సుప్రీంకోర్టులు కోర్టులు కూడా తీర్పులు ఇస్తూ ఉంటాయి. వీఆర్ డూయింగ్ ఉన్నటువంటి మాల సోదరులారా, బంధువులారా, మిత్రులారా, ఎస్సీ వర్గీకరణ పేరుతో అన్ని రాజకీయ పార్టీలు వర్గాలు మనపై కుట్ర చేస్తూ ఉన్నాయి. మిత్రులారా, మనం సరిగ్గా స్పందించకపోవడం వల్ల ఈ తెలుగు రాష్ట్రాల్లో మాల సామాజిక వర్గ ఉనికి ఉందా లేదా, లేకపోతే సచ్చిందా అనేటటువంటి అనుమానం కలుగుతూ ఉంది. మిత్రులారా, ఇకనైనా రండి. చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి చట్టాలు చేశారు కదా, ఇక చేసేదేముందని అనుకోకండి. మిత్రులారా, డోంట్ థింక్ దట్ దే కాంట్ బి చేంజ్డ్. డోంట్ థింక్ దట్ ఇట్స్ నాట్ టు బి చేంజ్డ్. ఈజ్ ఇట్ గీత ఆర్ ఖురాన్ ఆర్ బైబిల్? ఇదేమైనా బైబిలా, ఖురానా, భగవద్గీత? మిత్రులారా, చేంజ్ చేయలేకపోవడానికి పీపుల్ ఆర్ సుప్రీం ఇన్ డెమోక్రసీ. ప్రజాస్వామ్యంలో ప్రజలే సుప్రీం. మిత్రులారా, మనం శాంతియుతంగా ప్రజాస్వామ్యయుతంగా పోరాడితే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ చట్టాలు వెనక్కి తీసుకోక తప్పదన్న విషయాన్ని మీరందరూ గమనించాలి. మిత్రులారా, ముఖ్యంగా ఈ సందర్భంగా మీకు చెప్పదలుచుకుంది ఒకటే, మనకి రిజర్వేషన్ ఇచ్చేది నథింగ్ బట్ పీనట్స్, నథింగ్ బట్ స్పిట్ రైస్, ఇంగిల్ మెతుకులు. మిత్రులారా, ఎందుకంటున్నానంటే మన జనాభా ప్రకారం చూస్తే ఎస్సీ రిజర్వేషన్ వల్ల 100లో 4కే బెనిఫిట్ జరుగుతూ ఉంది. మిత్రులారా, ఈ 100లో 4కే బెనిఫిట్ జరుగుతూ ఉంటే ఈ 100లో 4కి ఇచ్చేటటువంటి ఈ సీట్లను తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అపూర్వ సహోదరులు, గురు శిష్యులు రేవంత్ రెడ్డి మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి 59 ఎస్సీ కులాలకు ఎలా సమంగా పంచుతారు? అలాగే మోడీ సాబ్ అయితే దేశవ్యాప్తంగా ఎస్సీ లిస్టులో ఉన్నటువంటి 1108 ఎస్సీ కులాలకు 100లో 4కి ఇచ్చే సీట్లను ఎలా పంచుతారని చెప్పేసి ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాను. మిత్రులారా, మోడీ గారిని మనం కోరేది ఒకటే, మోడీజీ एससी लिस्ट में अगर आपको सच्चा प्यार है, अगर आपको सच्चा दोस्ती है और प्रेम है, आरक्षण 10% और बढ़ाकर बाकी जातियों को देना चाहिए। मोदी जी, आप कर सकते तो ये काम करें, लेकिन दलित जातियों को विभजित ना करें। మీకు ఏదైనా ఎస్సీ లిస్టులో మిగతా కులాల మీద ప్రేమ ఉంటే, నిజంగా వారిని బయటికి తీసుకురావాలనుకుంటే, పైకి తీసుకురావాలనుకుంటే ఇంకొక 10% ఎస్సీ రిజర్వేషన్ పెంచి వారికి ఇచ్చేయండి మోడీ గారు, మాకేమీ అబ్జెక్షన్ లేదు. అది మానేసి రిజర్వేషన్ పేరుతో మా జనాభా ప్రకారం ఎంగిలి మెతుకులు పడేసి ఇందులో వాటాల కోసం మీరు కొట్టుకు సామంటారా దేశవ్యాప్తంగాని? మరి స్వతంత్ర రాజ్యాధికారం వైపు కన్నెత్తి చూడకండ్రా అని చెప్పేసి మా మీద కుట్ర చేస్తే ఊరుకునే ప్రసక్తి లేదని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి దళిత సోదరులారా, ಅನ್ಭಾನ ತಮಿಳು ಸಹೋದರಿ ಸಹೋದರಗಳೇ, ನನ್ನ ಆತ್ಮೀಯ ಕನ್ನಡ ಸ್ನೇಹಿತರೆ, ಎಂಡ ಪ್ರಿಯಪಟ್ಟ ಮಲಯಾಳಿ ಸಹೋದರಿ సహోదరన్మారే, ప్రియ గుజరాతీ మిత్రో, ప్రియ మరాఠీ మిత్రానో, అన్ని భాషల్లో ఉన్నటువంటి దళిత సోదరులారా, ఇది ఎస్సీ లిస్ట్లో ఉన్నటువంటి మిగతా కులాలకి న్యాయం చేసేటటువంటి ప్రక్రియ కానే కాదు మిత్రులారా. ఎందుకంటే రిజర్వేషన్ పేరుతో మనకు పడేసేది ఎంగిల్ మెతుకులు మాత్రమే. ఇందులో ఓటాల కోసం కొట్టుకుచామని మోడీ గారు, చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి అన్ని రాజకీయ పార్టీలు కూడా మనపై కుట్ర చేస్తూ ఉన్నాయి మిత్రులారా. అలాగే మరి దళితుల మేనమామ, హోల్సేల్ మేనమామ అయినటువంటి మన జగన్మోహన్ రెడ్డి గారు ఇంతవరకు కూడా తన స్టాండ్ ఏంటో చెప్పలేదు. అన్ని రాజకీయ పార్టీలు మన సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసి తొక్కేస్తూ ఉన్నాయి మిత్రులారా. మన ఉనికిని, మన ఎగ్జిస్టెన్స్ని కాపాడుకునేటటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. కాబట్టి ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మాల సోదరులందరూ కూడా, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకించేటటువంటి వర్గాలందరూ కూడా బయటకు వచ్చి శాంతియుతంగా, ప్రజాస్వామ్యయుతంగా మోడీ మీద, చంద్రబాబు మీద, అలాగే ఎవరైతే ఎస్సీ వర్గీకరణ సమర్థిస్తూ ఉన్నారో వీళ్ళందరిపై పోరాటం చేయడానికి సిద్ధం కావాలని కోరుకుంటా ఉన్నాను మిత్రులారా. చంద్రబాబు నేను కోరుకునేది ఒకటే, సామాజిక వర్గం సామాజిక న్యాయం పేరుతో మాకు పడేసేటటువంటి ఎంగిలి మెతుకుల్లో షేర్ల కోసం షేర్లు చేసేసి సామాజిక న్యాయం అంటా ఉన్నారు కదా. చంద్రబాబు గారు మీరు సామాజిక న్యాయమే మీ సిద్ధాంతం అని చెప్తా ఉన్నారు కదా. ఈ దేశంలో ఉన్నటువంటి భూముల విషయంలో సామాజిక న్యాయం అక్కర్లేదా? ఇస్ ఇట్ నాట్ నీడెడ్ ఇన్ ద వాట్ ఇస్ దట్ ఇండస్ట్రియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఆఫ్ దిస్ కంట్రీ, ల్యాండ్స్ అండ్ వెల్త్ ఆఫ్ దిస్ కంట్రీ, క్యాబినెట్ మినిస్టీరియల్ బెర్త్స్ ఆఫ్ మోడీ, రేవంత్ రెడ్డి అండ్ చంద్రబాబు నాయుడుస్ క్యాబినెట్. మీ యొక్క మంత్రి పదవులు అక్కర్లేదా? చంద్రబాబు గారు మీకు నిజంగా దమ్ము ఉంటే, మీకు నిజంగా సామాజిక న్యాయం పట్ల చిత్తశుద్ధి ఉంటే, మీ ముఖ్యమంత్రి పదవి, అలాగే మీ యొక్క పార్టీకి ఊపిరి పోసినటువంటి, మీరు తిరిగి అధికారంలో రావడానికి కారకుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారికి 1 సంవత్సరం ఇవ్వండి. కాపు సామాజిక వర్గం సాటిస్ఫై అవుద్ది, మా వర్గానికి ఎంతో కొంత సామాజిక న్యాయం చేసాడని. తెలుగుదేశం పార్టీ వాజ్ బార్న్ ఫర్ ది పీపుల్ ఆఫ్ బీసీస్ అన్నారు కదా. బీసీల కోసం సామాజిక న్యాయం చేయాలనుకుంటే మరి ఎర్రవనాయుడుకో లేకపోతే అచ్చెన్నాయుడు గారికో లేకపోతే మన అయ్యన్న పాత్రుడు గారికో 1 సంవత్సరం పాటు ముఖ్యమంత్రి పదవి ఇవ్వండి, సామాజిక న్యాయం చేసినట్టు అవుద్ది. అలాగే మా మాదిక సోదరులు అనిత గారికి ఇవ్వండి 1 సంవత్సరం పాటు, సామాజిక న్యాయం చేసినట్టు అవుద్ది. మేము ఎర్రిపప్పగాళ్ళం కాబట్టి మాకు ఎంగిలి మెతుకులు పడేసి ఇందులో షేర్లు పంచి
ఎస్సీ వర్గీకరణ పేరుతో కుట్రపూరితంగా ఇదే సామాజిక న్యాయం అంటే ఊరుకునే ప్రసక్తి లేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మీకు నిజంగా సామాజిక న్యాయం పట్ల చిత్తశుద్ధి ఉంటే ఈ దేశంలో సుప్రీంకోర్టు హైకోర్టు జడ్జెస్ విషయంలో సామాజిక న్యాయం అక్కర్లేదా? భూములు ఇండస్ట్రీస్ విషయంలో అక్కర్లేదా? మీ మంత్రివర్గంలో సామాజిక న్యాయం అక్కర్లేదా? ఓన్లీ మాకు పడేసే రిజర్వేషన్లోనైనా ఇంగిలి మెతికిల్లోనైనా సామాజిక న్యాయం అని చెప్పేసి ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాను మిత్రులారా. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని భాషల్లో ఉన్నటువంటి దళిత సోదరులందరూ కూడా ఈ యొక్క పోరాటానికి సిద్ధం కావాలని చెప్పేసి కోరుకుంటూ డాక్టర్ రత్నాకర్, నేషనల్ ప్రెసిడెంట్ ఫర్ రాక్స్ అండ్ మాల మహానాడు. ఈరోజు జిల్లాలో వాల్మీకి జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. మహాపురుషుడు వాల్మీకి అని కలెక్టర్ అన్సారియా పేర్కొన్నారు. ఇతర ప్రభుత్వ అధికారులకు మరియు బీసీ సంఘ నేతలకు వ్యక్తి వ్యాస మహర్షి వాల్మీకి. ఈ సందర్భంగా వారి జయంతి మరి ఈ రోజు మనం చూస్తా ఉన్నాము. చెప్పడం కూడా మనందరికీ కూడా గర్వకారణము. ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరికీ సమాజ దృక్పథం ఎలా ఉండాలి అనేది నిర్దేశించిన మహిళలు, అన్నదమ్ముల ఐక్యత మనకి మనం అన్వయించుకొని మనం ఎంత నీతిగా బ్రతుకుతున్నాము చేసుకున్నాము. సమాజ సేవలో విలీనమైన మరి మనందరం ఈరోజు మహర్షి వాల్మీకి గారి జయంతి సందర్భంగా మన కలెక్టరేట్లోనే ఆయన ఫోటోకు ఘనంగా నివాళి అర్పించడం జరిగింది. ఇక్కడ ఈ కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది. దాంట్లో వివిధ కార్పొరేషన్స్ నుంచి అదేవిధంగా సంఘ నాయకులు, అధికారులు అందరూ కూడా పార్టిసిపేట్ చేశారు. సో ఈరోజు వాల్మీకి గారు ఏదైతే రామాయణం ద్వారా ఇచ్చిన వాల్యూస్, ప్రిన్సిపల్స్ వాటి అన్నింటినీ కూడా ప్రతి ఒక్కరు కూడా పర్సనల్ లైఫ్లో అదేవిధంగా పబ్లిక్ లైఫ్లో అందరూ కూడా పాటించాల్సిన అవసరం ఉంది. దాని గురించి చర్చించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ డిఫరెంట్ కార్పొరేషన్స్ ద్వారా ప్రజల సంక్షేమం కోసం, సామాజిక న్యాయం కోసం గవర్నమెంట్ ద్వారా అమలు చేపడుతున్న సంక్షేమ పథకాల గురించి కూడా దాన్ని ఇంకా ఎలా మెరుగైలా అమలు చేయవచ్చు దాని గురించి కూడా ఈరోజు చర్చించడం జరిగింది. ప్రజలు అందరికీ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మరియు పరమార్థం యొక్క పాఠాలను మనకు అందిస్తుంది ఆయన కవిత్వంలో. అలాగే రామాయణం ద్వారా మనకు కేవలం అది ఒక కథే కాదు, మన జీవన విధానం అది. శ్రీరాములు వారి ఆదర్శాలు కానీ, సీతమ్మ త్యాగం కానీ, లక్ష్మణుని విధేయత కానీ, హనుమంతుని భక్తి కానీ మనకి ప్రేరణిస్తాయి వారి కథల ద్వారా. మనం ముఖ్యంగా ఇటువంటి గ్రంథాలు మన పిల్లలకి, మనం అందరం మన పిల్లలకి చదివించడం ద్వారా వారిని ప్రయోజకులుగా సంఘాల్లో, సమాజంలో వాళ్ళ ప్రయోజకులుగా తీర్చిదిద్దే పరిస్థితి ఉంటుందని సందర్భంగా నేను తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం అధికారికంగా చేయడానికి మన సూచకం. ఈ సందర్భంగా వాల్మీకిని ఆదర్శంగా తీసుకొని ప్రతి యువకుడు కానీ, యువతలు కానీ తమ జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవడానికి ఒక వాల్మీకి ఒక ఆదర్శం. ఎందుకంటే ఒక బోయవాడి కుటుంబంలో జన్మించి చేతి వృత్తువు ఏమీ లేకపోవడం వలన తన కుటుంబ పోషణార్థం దారిని వచ్చిపోయే వాళ్ళని చోరతనం చేస్తూ దొంగతనాలు, దోపిడీలు ఈ విధంగా చేస్తున్నాడు. ఇదే సుప్రీంకోర్టు జస్టిస్ సిజేఐ గవాయిపై దాడికి పాల్పడిన ఆర్ఎస్ఎస్ మతోన్మాదిని వెంటనే అరెస్టు చేయాలని సిపిఐ డిమాండ్ చేసింది. మీడియా మిత్రులందరికీ నమస్కారం. భారతదేశంతో పాటు ప్రపంచమంతా నిన్నటి సుప్రీంకోర్టు ఘటన దేశంలో లౌకిక ప్రజాస్వామ్య వ్యవస్థకి పెను ప్రమాదం,
సంభవించిందనడానికి నిన్న సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గవాయ్ గారి మీద జరిగినటువంటి దాడి ప్రబల తార్కాణంగా పేర్కొనాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇవాళ విశ్వ హిందూ పరిషత్తు యొక్క ఉగ్రవాద చర్యలో భాగంగానే ఇది జరిగిందంటంలో ఎలాంటి సందేహం లేదు. దేశం కోసం, దేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్య రక్షణ కోసం, అలాగే ప్రజా సమస్యల కోసం పాటుపడుతున్నటువంటి లెఫ్ట్ పార్టీల మీద, ముఖ్యంగా మావోయిస్ట్ పార్టీ మీద తీవ్రమైనటువంటి దాడి చేస్తున్నటువంటి మతోన్మాద మోకలతో కూడినటువంటి భారతీయ జనతా పార్టీ ఇవాళ గవాయి గారి మీద చేసినటువంటి దాడిలో పాల్గొన్నటువంటి వ్యక్తి పైన ఎలాంటి చర్యలు తీసుకుంటుందో ప్రజలందరూ కూడా వేచి చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి కమ్యూనిస్ట్ పార్టీగా ప్రజలను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. ఇవాళ అంబేద్కర్ రాజ్యాంగం ప్రమాదంలో పడింది. లౌకిక ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రమాదంలో పడింది. టోటల్గా ఈ దేశంలో ఉన్నటువంటి దళితులు, మైనార్టీలు, అట్టడుగు వర్గాల ప్రజల యొక్క బ్రతుకులు భారతీయ జనతా పార్టీ పాలనలో మరింత దారుణమైనటువంటి, హీనమైనటువంటి స్థితికి పోయేటటువంటి ప్రమాదం కనపడుతూ ఉన్నది. సాక్షాత్తు సుప్రీంకోర్టు జడ్జికే రక్షణ లేకపోతే సామాన్యులకు ఎక్కడ రక్షణ కల్పిస్తారని ఇక్కడ ప్రశ్నిస్తూ ఉన్నాం. అందుకని ప్రజలు కూడా ఆలోచించాలి, రోడ్ల మీదకి రావాలి. ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్ లాంటి ఉగ్ర మూకల దాడులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమాల్లో పాల్గొనాలని పిలుపునిస్తూ ఉన్నాం. శక్తులు, జాతీయ ప్రాంతీయ రాజకీయ పార్టీలు అర్థం చేసుకోవడానికి ఇది తుది హెచ్చరికగా మనం భావించాలి. ఆనాడు మహాత్మా గాంధీని పొట్టన పెట్టుకున్న శక్తులు ఒక అద్భుత ప్రతిభా పాఠం కలిగిన ప్రధాన న్యాయమూర్తి మీద బూటు విసరటం అంటే న్యాయ వ్యవస్థని బ్లాక్మెయిల్ చేయటం, బెదిరించడం, లొంగ తీసుకోవటం, తద్వారా భారత ప్రజాస్వామ్యాన్ని, న్యాయ వ్యవస్థని మోడీ సైన్యం పాదాల దగ్గరికి దిగజార్చడానికి చేసిన బరి తెగింపుతో కూడిన ప్రయత్నం. దీన్ని సిపిఐ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. అత్యంత కఠినంగా రాకేష్ కిషోర్ని శిక్షించడంతో పాటు ప్రధానమంత్రికి, హోంమంత్రికి ఏమాత్రం నిజాయితీ ఉన్నా ఆర్ఎస్ఎస్ లాంటి వ్యవస్థల్ని నిషేధించాలని మనం డిమాండ్ చేయాలి. నక్సలైట్స్ని సైన్యాన్ని పంపి చంపేస్తాం, లొంగిపోతారా, కాల్చేయమంటారా అని అడవుల్లోకి సైన్యాన్ని పంపడం కాదు. ఇవాళ సాక్షాత్తు సుప్రీంకోర్టులో ఇంతటి కిరాతకమైనటువంటి దాడి జరిగిన తర్వాత మీరు ఏ రకమైనటువంటి చర్యలు తీసుకుంటారు? ఈ రాజ్యాంగ వ్యవస్థను కాపాడటానికి అది కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ, ప్రధానంగా బీజేపీ, దాని మద్దతుదారులందరూ కూడా కళ్ళు తెరవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తుంది. నేటితో ఈ వార్తల సమాప్తం. మళ్ళీ రేపటి వార్తల్లో కలుద్దాం. నమస్కారం.